సిగ్గు శరం ఉంటే బండి సంజయ్ ఓం శాఖకు రాజీనామా చేయాలి. ఈ రోజు మోడీ కడుపు వచ్చింది కదా, సిగ్గు లేకుండా పక్కకు లేవెట్టుకుంటావా? అట్లాంటి వ్యక్తికి ఆడపిల్లలు అన్యాయం చేసిన పక్కకు లేవెట్టుకొని ఏం ప్రయోగాలు పలుకుతావు? ఈ రోజు రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి. ఈ రోజు బండి సంజయ్ సిగ్గు లేకుండా మా కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడిండు. 2 రోజులలో తిప్పి కొట్టేటట్టు దేవుడు చూస్తున్నాడు. నువ్వు అన్ని అడ్డగోలుగా మాట్లాడినావో ఈ రోజు నీ కొడుకు లంగ పని చేసిండు. లంగ కొడుకుని తీసుకొని అడ్డం పెట్టుకొని ఈ రోజు నీరుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. మా మహిళా సంఘాల అందరి తరపున నేను చెప్తున్నా, న్యాయం జరిగిన దాకా పోరాడతాము, మేము వెంటాడతాము. నీ కొడుకు శిక్ష పడాలిగా. నీ కొడుకు నీకు ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు. నీ అధికారం అనేది నీ ఇంటికి, అది దేశానికి. నీ ఇంటికి వరకు వచ్చాక నీ కొడుకైనా ఒకటే, సాధారణ పౌరుడైనా ఒకటే. ఇదే వేరే వాళ్ళు చేస్తే ఈ పార్టీ మహిళా సంఘాలు పెద్ద పెద్ద గోడాడినట్టు ఈ రోజు బీజేపీ నీతి వ్యాఖ్యలు చేస్తుంది. చట్టసభలలో 33% మహిళలకు ఇస్తావో లేదో నాకు తెలియదు, మోసం చేస్తావు ఈ రోజు. కానీ ఒక సాధారణమైన అమ్మాయికి నువ్వు న్యాయం చేసి ఈ రోజు నువ్వు రాజీనామా చేయబండి సంజయ్ చేసి నువ్వు పోయి రాజీనామా చేసి నీ కొడుకుని కూడా జైలు పెట్టు. 20 ఏళ్లు నువ్వు ఈ రోజు పెట్టినాడే, అప్పుడు నువ్వు నిజంగా దేశభక్తుడు జై శ్రీరామన్న ఈ రోజు నడుస్తుంది.